నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో చెప్పాను 200 రకాల పళ్ళ చెట్లు అంటాను. వాటన్నిటిలో ఈ తీపి చింత కూడా ఒక వెరైటీ అండి. మామూలు టామరిన్ ఉంది కదా, చింతకాయ. ఈ చింతకాయలో కూడా మనాళ్ళు తెలివి ఎక్కువయ్యి ఈస్ట్ ఏషియా వాళ్ళు, థాయిలాండ్, మలేషియా, చైనా ఈ ప్రావిన్స్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని తీపి చింతగా కన్వర్ట్ చేశారు. ఎక్కడ క్రాస్ చేశారు, ఏది తెచ్చారో కానీ వాళ్ళు క్రాస్ చేసి ఆ పులుపుదనం పోగొట్టి తీపిదనం తీసుకొచ్చారు. ఆ స్వీట్ టామరిన్ అంటారు దీన్ని, తీపి చింత. ఎక్కువ మనకి ఈస్ట్ ఏషియా నుంచే వచ్చింది. ఇది ఎప్పటి నుంచో మనకి కూరల్లో వాడుకుంటూ ఎప్పటి నుంచో పులుపు చింత తరతరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి మనతో ప్రయాణం చేస్తుంది. వేదకాలం నుంచి అంతా ఈ చింతకాయ వస్తుంది. ఎక్కడో ఐ థింక్ నేను ఎక్కడో మధ్యలో చూశాను, బయట నుంచి కూడా కొంత బ్రిటిష్ వాళ్ళు రకరకాలు తెచ్చారని నిన్న. ఆ మెక్సికో ఆ లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా కొన్ని వెరైటీలు ఇచ్చారని నిన్న బ్రిటిష్ వాళ్ళ టైంలో. కానీ పురాతన కాలం నుంచి కూడా మందే ఇది. ఈ తీపి చింత చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది చూశారు కదా, ఇవాళ కోసాం మొత్తం. ఇంతకుముందు 2 సార్లు అయింది. ఇది పైన ఇది ఇవాళ 1 క్రేటున్నర అవుతుంది. ఇంతకుముందు ఒక 2 క్రేట్లు పైన కోసాం. ఒక 2 కాదు 3 క్రేట్లు కోసాం. ఇది ఒక 2 క్రేట్లు, 5 క్రేట్లు అంటే 1 క్వింటాల్న్నర అయిందండి. 1.5 క్వింటాల్ అయింది. అంటే ఒక చెట్టు మీద, చిన్న చెట్టు ఇది, 9 సంవత్సరాల చెట్టు ఇది. దీని మీదే 1.5 క్వింటాల్ అయింది. అట్లా రైతు తన సంపాదనలో రకరకాల మార్గాలు ఉంటాయి. ఒక పండు, ఒక మామిడి, ఒక జామ చెప్తా, ఎన్నో వీడియోలు చెప్తా. ఒక మామిడి, ఒక జామ అక్కర్లేదు. రకరకాలైన పళ్ళు, రకరకాల ఇన్కమ్లు తీసుకునే వాటిలో ఇది కూడా ఒకటి ఎంచుకోండి. మీరు వందల చెట్లు పెట్టక్కర్లేదు. ఒక 10 ఎకరాల రైతు అయితే ఒక అరెకరం పెట్టండి తీపి చింత. అలవాటు చేయాలండి. ఇవాళ రేపు ఎక్కడ 5 స్టార్ హోటల్లో పెద్ద ఫంక్షన్లో పెట్టి అమ్ముతారు. ఇది 7 ఏళ్ళ నాడు నేను తిన్న ఫస్ట్ బిగినింగ్లో అయితే ఒక కేజీ 500-600 రూపాయలు ఉండేదండి. ఈ చింతకాయ, తీపి చింతకాయ 500-600 రూపాయలు కేజీ ఉండేది. ఇది చూడండి ఎంత అందంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. ఈ విధంగా తీపి చింతకాయ ఇది ఎంత రుచి అంటే అంత రుచిగా ఉంటుందండి. అలవాటు చేయాలా. మనము పండించి కూర్చుంటే కాదు, బ్రోకర్లకి ఆ మధ్యలో దళారులకి వాళ్ళకి ఇవ్వటం కాదు. మనమే ఆ పెద్ద స్టోర్స్ వాళ్ళకి అలవాటు చేయాలి. నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి మీరు వెళ్ళి ఇచ్చుకుంటే కొంటారు. మనకు 100 రూపాయలు వచ్చినా చాలండి. వాళ్ళు 300 అమ్ముకొని, 400 అమ్ముకొని, ఇంకా మనకు తెలివి ఉంటే మీరు కారులో పెట్టుకుని, మారుతి వ్యాన్ లాంటి వ్యాన్లో పెట్టుకుని ఎక్కడైనా చూసి అమ్ముకోవచ్చు. మీరు మంచి గేటెడ్ కమ్యూనిటీల దగ్గర సెంటర్లో చూసి ఆ వ్యాన్ పెట్టుకుంటే, ఫిలిం నగర్ సెంటర్ ఉంది, ఫిలిం నగర్ సెంటర్లో పక్కన మీరు మారుతి వ్యాన్ పెట్టుకుంటే 100 వరుస క్యూ పెట్టి కొనుక్కెళ్తారండి. 100, 150, 200 రూపాయలకి అమ్మండి. డబ్బులండి. ఒక ఫిలిం నగర్ కాదు, ఎక్కడ పడితే అక్కడ, బంజారా హిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు. ఇవన్నీ పండాలి అంటే, రావాలి అంటే క్రాపు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. సాయిల్ కార్బన్ 3%, సాయిల్ కార్బన్, సేంద్రీయ కార్బనం 3%కి తీసుకెళ్తే ఏ చెట్టు అయినా పెట్టవచ్చు. ఓకేనా? అట్లా పెట్టుకుని ఈ రకరకాల చూశారు కదా ఎంత బాగుంటుందో చూపిస్తున్నాను. ఊరిస్తున్నాను అనుకోవద్దు, మీరు పెట్టండి. రైతు సోదరులారా, ఆదాయ మార్గాల రైతుకి ఇది ఒకటి. ఓకేనా? చూడండి ఎంత రుచి అంటే ఇది. నేను బాగా తింటానండి. నా దగ్గరకు వచ్చిన విజిటర్స్ అందరికి పెడతా. మనకి 40 కేవీకే కృషి విజ్ఞాన కేంద్ర 4 రాష్ట్రాల నుంచి 40 మంది వచ్చారు. వాళ్ళకి పెడితే ఎట్లా తిన్నారంటే అట్లా తిన్నారండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు ఈ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్తో. కాబట్టి రైతులు మీరందరూ కూడా ఇవన్నీ పెట్టుకోండి, కాపించండి, అమ్ముకోండి. వెరైటీ మార్గాలు. అంతేగాని ఎంతసేపు ఉండ ఆ జామలు ఏమవుతాయండి, బూడిద. అందరు బంగినపల్లి వేస్తారు, వాటిలో ఏమవుతుందండి, అందరూ ఆ బాలాజీ నిమ్మేస్తారు. ఎందుకు వస్తాయి? ఇవన్నీ మీరు చేయండి. చూడండి ఎంత బాగుంది, చూడండి ఎంత శ్రేష్టంగా వచ్చిందో చూసారా. చూడండి ఎంత పొడుగుందో. ప్రకృతి వ్యవసాయం అని చెప్పి కాయ సన్నగా ఏం రాలి. చూడండి ఎంతంత కాయలు చూడండి. శుభ్రంగా మా చంద్రగారెడ్డి ఇప్పుడే దులిపేసేసారు. ఇంతకుముందు 2 సార్లు అయినాయి. మళ్ళీ మా దగ్గర కోతకు వచ్చిన వాళ్ళు, బిజినెస్కి వచ్చిన వాళ్ళు అంతా కోసుకుంటూ ఉంటారు. అవి బొంగులు కూడా మనకు 1.5 క్వింటాల్ మిగిలిందండి. 1.5 క్వింటాల్ కాయ వచ్చింది మనకి. ఇంకా ఎక్కువ వచ్చింది. ఇంకా కూడా ఆపుకోగలిగితే 3 క్వింటాల దాకా తీసుకోవచ్చండి, జాగ్రత్తగా ఆపుకుంటే ఒక చెట్టు మీద. అంతే. ఈ ఒలిచే తల్లికి 1.5 క్వింటాల్ చింతపండు అవుతుంది. ఎంత బాగుంటుంది చెప్పండి.
ఒక్క చెట్టు మీద 1.5 క్వింటాల్ వచ్చిందంటే 150 కేజీలు వచ్చిందంటే ఎంత ఎంత ఇన్కమ్ చెప్పండి మీరు. ఇది తీపిదండి, ఇది మామూలు పులుపు చింతపండు కాదు. ఇది ఇంకెక్కువ అమ్ముడుపోతుంది. కాయగా అమ్ముకుంటే కేజీ ఈ మొత్తం తూకంతోనే కేజీతో 300, 200, 500, 400 అటు దొరికినట్టు దగ్గర కాజేస్తారు. అట్లా ఉంటుంది అనమాట. మీరు పెట్టండి, సాయిల్ ఫర్టిలిటీ పెంచుకోండి. మీరందరూ కూడా రకరకాల క్రాపుల్లో మల్టీ క్రాపింగ్ పెట్టలో ఈ తీపి చింత స్వీట్ టామరిన్ బోర్డు ఇక్కడే ఉందండి. ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో ఇది స్వీట్ టామరిన్ అండి. ఇదిగో స్వీట్ టామరిన్ తీపి చింత అదనమాట. మన తీపి చింత చెట్టు మీద ఇది. ఇప్పుడు నేను ఒక 500 చెట్లు తయారు చేసుకుని 500 చెట్లు తయారు చేసుకుని విత్తనాలు మొక్కలు తయారు చేసుకుని మా 10 ఎకరాల ఖాళీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోయా. 500 చెట్లు వేస్తున్నానండి. ఇంత ఒత్తు హై డెన్సిటీలో కూడా కనీసం 400 చెట్లను దాటిస్తా. 400 చెట్లు పెడితే కాయనండి ఒక 3-4 టన్నులు వస్తుంది. పంచుతా, అమ్మగారు నేనైతే అమ్మను కదా, తింటారు, తినేవాళ్ళు తింటారు. మీరు కూడా పెట్టండి సార్. నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని పెట్టమనే చెప్తున్నా. తీపి చింత మీద ఇది మనకున్న చిన్న వీడియో ఇది. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, వెళ్ళాలంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు, చేపలు వీటి వ్యర్థాల నుంచే సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుని ఆ సారవంతమైన నేలలో ఇలాంటి చెట్లన్నీ పెంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.